ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. మన కుటుంబాల్లో చాలా సమస్యలుంటాయి. ఒక్కోసారి సమస్యలేమో చిన్న చిన్నగా కనిపిస్తాయి. అవే వస్తాయి, అవే పోతేలే అని లైట్గా తీసుకుంటాం. కానీ ఒక్కోసారి ఏంటంటే కొంతమంది తట్టుకోలేరు. ఇంత చిన్న సమస్య వచ్చినా కూడా తట్టుకోలేరు. అది ఇప్పుడు అవసరానికి అప్పులు చేస్తూ ఉంటాం. అప్పు చేసినా అవి తీర్చుకునే మార్గం తండ్రి చూపిస్తాడు మనకి. మార్గం చూపించినా కూడా ఇంకా దుఃఖంలోనే ఉన్నారనుకోండి, ఇక ఆ దుఃఖం అనేది దేనికి దారితీసిద్దంటే మరణానికే దారితీసిద్దని కదా ఈ వాక్యంలోని అర్థం. దైవ చిత్తానుసారమైన దుఃఖమైతేనేమో రక్షణార్థమైన మారు మనసు కలుగజేసిద్ది. అయితే ఆ మారు మనసు కలుగజేసే ఆ దుఃఖమేమో మనకి దుఃఖం అనిపించదు. ఎందుకంటే మన తండ్రికి దగ్గర అవుతున్నామనే ఆనందం వచ్చింది. అలా కాకుండా అయితే లోక సంబంధమైన దుఃఖం, ఈ చిన్న చిన్న సమస్యలకండి, మన ఇంట్లో వచ్చే సమస్యలు, ప్రాబ్లమ్స్, శ్రమలు, అప్పులు, అనారోగ్య సమస్యలు, ఇవన్నీ మనం ఎక్కువగా పెద్దగా ఆలోచించుకుంటేనేమో అది చివరికి మరణానికే దారితీసిద్ది. కాబట్టి లోక సంబంధమైన దుఃఖం మరణాన్ని కలిగించిద్ది. అంటే దాని అర్థమైంది, మరణం అనేదానికి 2 అర్థాలు ఉన్నాయండి. ఒకటి శారీరక మరణం. ఒకవేళ మనం ఈ లోక విషయాల గురించి దుఃఖించినప్పుడు, లేకపోతే లోక కార్యాల అంటే మన జీవితాల్లో అద్భుతాలు, ఇది జరగట్లేదు, అది జరగట్లేదు, ఈ శ్రమలు వస్తానే ఉన్నాయి, ఇంట్లో సమాధానం లేదు, అప్పులు అవుతున్నాయి, అనారోగ్యం అవుతుంది, ఇక వీటి గురించే మనం పొదుగురు ఆలోచించామనుకోండి, ప్రార్థన చేస్తానే ఉంటాం. అవన్నీ తీసేసే శక్తి గల దేవుడు మనకున్నాడని మనకు తెలుసు. ఆల్రెడీ తెలుసు, మనకు చిన్నప్పటి నుంచి మనకు తెలుసు. పోనీ చిన్నప్పుడు లేకపోయినా పెద్దయిన తర్వాతైనా ఎవరొకరి ద్వారా వినే ఉంటాం కదా, చర్చికి వెళ్తూ ఉంటాము. అయినా సరే దేవునికి ప్రార్థన చేసిన తర్వాత కూడా ఇక మనం దుఃఖిస్తా ఉన్నామంటే ఇక అది దేనికి దారితీసిద్దంట? మరణానికే దారితీసిద్ది. ఒక ప్రాబ్లం ఉంది ఇంట్లో. ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ సమస్య గురించి మనం తండ్రి దగ్గర మొరపెట్టాం. తండ్రికి మొరపెట్టిన తర్వాత అది తీసేస్తాడు, కానీ వెంటనే జరగదు ఆ కార్యం. ఎందుకు జరగదంటే ఫస్ట్ మన మనసు అనేది దేవుని వైపు తిరగాలి పూర్తిగా. ఏదైనా దేవునికి నచ్చని పని, నచ్చని క్రియలు ఏమన్నా మనం చేస్తున్నామంటే అవి సరైనదాకా తండ్రి వెయిట్ చేస్తూ ఉంటాడు. సరిచేసినాక మనకేం అర్థం కాదు, ఏంది తీసేయట్లేదు, ఏంది పోవట్లేదు, ఎంత ప్రార్థన చేసినా ఏమి లాభం, ఎంత కష్టపడి సంపాదించినా అదంతా అటే కట్టాల్సి వస్తుంది కదా, ఇదే ఆలోచిస్తూ ఉంటాం. కానీ తండ్రి చేతుల్లో పెట్టేసాము ఒక సమస్య, పెట్టిన తర్వాత మళ్ళీ మనం దాని గురించి ఆలోచిస్తుంటే ఇక మన తండ్రికి ఎలా ఉండిద్దండి? ఇక మనం ఆ సమస్య గురించి ఆలోచించొద్దు అని తండ్రి చెప్తున్నాడు. మీ సమస్యలు నావి, నాకు అప్పగించండి, మీరు ప్రశాంతంగా ఉండండి అని తండ్రి చెప్పిన తర్వాత కూడా ఆ సమస్య తీసుకెళ్లి తండ్రి చేతుల్లో పెట్టి మళ్ళీ మనం ఇంకా దుఃఖపడతా ఉంటే ఇక దేవుని మీద మనకు విశ్వాసం ఉన్నట్టా లేనట్టా? అలా ఎవరైతే లోకస్తుల లోక సంబంధమైన విషయాల గురించి పదే రోజు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నా దానికి ఆ జవాబు రావట్లేదని ఇంకా కుమిలిపోతా ఉంటారో ఇక వాళ్ళకి చివరికి మరణమే వాళ్ళకి సంభవించిద్దనే ఇక్కడ 2 కొరింథీ పత్రికలో చెప్పారు. దేవుని ఎదుట ఎవరైతే ఆత్మీయ కార్యముల నిమిత్తం కన్నీరు విడుస్తారో వారు బలహీనత నుండి మరింత బలహీనతకు దిగిపోతారు. దీనికి ఇంకో అర్థం మనం చూసినట్టయితే దేవుడి నుంచి మనం దూరం అయిపోతాం. ఇప్పుడు ఒక సమస్య గురించి మనం దేవుని దగ్గర పెట్టామండి, ఒక సమస్య పెట్టాము, ఇల్లే కట్టుకోవాలి, లేకపోతే మారు మనసు కోసం, లేకపోతే మన బిడ్డలు మన మాట వినట్లేదు, లేకపోతే అప్పులు అవుతున్నాయి, అనారోగ్య సమస్యలనే దేవుని దగ్గర పెట్టాము, కన్నీరు కార్చాము. ఇక అది తండ్రి హ్యాండ్ ఓవర్లో ఉండిద్ది ఆ సమస్య. కానీ ఒక సమయం అనేది ఉండిద్ది కదా, ప్రతిదానికి ఒక సమయం ఉందని మనకు వాక్యం తెలుసు. పుట్టుటకు ఒక సమస్య ఉంది, సమయం ఉంది, మరణానికి ఒక సమయం ఉంది.
అన్నిటికీ ఒక సమయం ఉందని వాక్యం మనకు తెలుసు. ఆ సమయం రాకుండా దేవుని కార్యం అనేది జరగదండి. ఎందుకంటే మనం ఎంత సహనంగా ఉన్నాం, ఎంత విశ్వాసంతో ఉన్నాము. రోజు మనకి ఇక అదే సమస్య గురించి ఆలోచించి 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 ఆల్రెడీ దేవుని చేతిలో పెట్టేసాము. పెట్టిన తర్వాత కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటే చివరికి బీపీ ఎక్కువైపోయింది, షుగర్ ఎక్కువైపోయింది, ఇక నీరసం వచ్చేసిద్ది, కళ్ళు తిరిగిపోయి పడిపోతాము, హార్ట్ అటాక్ దాకా కూడా వెళ్ళిపోతాయి. అదే చెప్తుంది. దానివల్ల దేవునికి దూరం అయిపోతాం ఇక. ఎందుకంటే అదే దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే తండ్రి మీద, దేవుని మీద ఉన్న నమ్మకం కూడా పోయిద్ది. ఒకవేళ మనం ఎప్పుడు డబ్బు కోసము, లేదా జాబ్ కోసం, లేదా ఏదైనా వెహికల్ కొనుక్కోవడానికో, లేకపోతే ఒక ఇల్లు, మాకు ఇల్లు కావాలి అని దేవుని ఎదుట ఏడుస్తా ఉన్నామనుకోండి, మనం ఎంత ఏడిస్తే అంత ఎక్కువగా దేవునికి దూరం అవుతామంట. ఏది? లోక సంబంధమైన విషయాల కోసం. అదే మారు మనసు కోసం ఏడవండి. మీకు తండ్రి, మీ మనసుకి నేను నచ్చేలా నేను బ్రతకాలి, మీరు నన్ను మెచ్చుకునేలా నేను జీవించాలి, మీ మనసే నాకు ఇవ్వండి, సాత్వికంగా మీరెలా ఉన్నారు అన్ని శ్రమలు సహించి అలాంటి మనసు నాకు ఇవ్వండి, మీరు ఎలా అయితే అందరితో నడుచుకున్నారు, ప్రేమగా నడుచుకున్నారు, అలాంటి ప్రేమ గల మనసు నాకు ఇవ్వండి. ఈ విషయాల దగ్గర మీరు దుఃఖపడితేనేమో తండ్రికి దగ్గర అవుతారు. అలా కాకుండా మన సొంత అవసరాల కోసం జాబ్ అంటే ఉండాలి, మనం చెప్పాము తండ్రికి, ఇస్తాడు, జాబ్ ఇస్తాడు, డబ్బులు అవసరం, మనకి ఆర్థిక సహాయం చేస్తాడు, పంపిస్తాడు. అట్లా మనకి ఏది కావాలో తండ్రికి తెలుసు కదా. అయినా సరే మనం చెప్పాలి, తండ్రికి చెప్తాము. చెప్పిన తర్వాత ఇక మళ్ళీ ఆ విషయం గురించి ఆలోచించొద్దు అని తండ్రి చెప్తున్నాడు. మళ్ళీ ఆలోచించి మీరు అదే దాని గురించి ఆలోచించి మళ్ళీ బీపీలు, షుగర్లు పెంచుకొని బలహీనమైపోయి మరణం దాకా వెళ్ళిపోతున్నారు. నేను కార్యం చేస్తానమ్మా, దానికి ఒక సమయం ఉంది, మీకు తెలియదు. మీకేంటంటే మీరు అడగంగానే ఇచ్చేసేయాలి. అలా కాదు కదా. ఇప్పుడు మనకు కడుపును పుట్టిన బిడ్డలు ఉన్నారు. ఆ బాబు ఒక 4th క్లాస్ అనుకోండి. 4th క్లాస్ బాబు వచ్చి, అమ్మ నేను కారు నడుపుతాను, నా కార్ కీస్ ఇవ్వా అని చెప్పి అన్నారు అనుకోండి, ఇస్తారా మీరు? ఇవ్వం కదా. ఎందుకు ఇస్తాము? ఎందుకంటే యాక్సిడెంట్ చేస్తే అసలు అది బండి నడపడమే రాదు, ఆ డోర్ తీయడమే రాదు, అది లాక్ తీయడం రాదు, ఏం రాదు. ఎలా ఇస్తాం మనం? వద్దు నాన్న, నీకు ఒక ఏజ్ రావాలి, ఇంకొంచెం నువ్వు పెరిగిన తర్వాత అప్పుడు ఒక ఏజ్ వచ్చి అది చక్కగా నడపడం నేర్చుకొని చిన్నగా నేర్పించుకొని అప్పుడు నువ్వు పర్ఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు నీ కార్ కేసు నీ చేతిలో పెడతారు. లేదా బైక్ అయినా సరే, నాకు బైక్ కొనిపెట్టనంటే అడగంగానే తీసుకెళ్లి బైక్ కొనిపెట్టేస్తారా మీరు? చెప్పండి అండి. ఇప్పుడు మీ పిల్లలే ఉన్నారు, చిన్నపిల్లలు, ఏదో 4th 5th చదువుతున్నారు. వాళ్ళ దగ్గరకు వాళ్ళు వచ్చి, అమ్మ నాకు బైక్ కొనిపెట్టవా, నాకు బైక్ కొనిపెట్టవా అంటే తీసుకెళ్ళిపోయి షోరూమ్ తీసుకెళ్ళిపోయి మంచి బైక్ ఒకటి తీసుకొని కొనిపెట్టేసి ఆ కేస్ బాబు చేతిలో పెట్టేస్తామా? పెట్టాం కదా. ఎందుకంటే భయం. అమ్మ అసలు వాడు ఆ బైక్ గురించే తెలీదు, అది ఎలా స్టార్ట్ చేయాలో తెలీదు, అసలు నీ వయసు ఎంత, కనీసం అది ఎలా హ్యాండిల్ చేయాలో నీకు కొంచెం అవగాహన ఉందా అని అన్ని ప్రశ్నలు అడిగి, అలా కాదు నాన్న, నువ్వు ఇంకొంచెం పెరగాలి, వయసు వచ్చిన తర్వాత, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత నీకు తెలిసిద్ది, అప్పుడు ఆ బైక్ నీకు కొనిపెడతాను అని మనం సర్ది చెప్తాం గాని అడగంగానే కొనిపెట్టాం కదా. అలాగే మన తండ్రి కూడా, మనకు ఒక సమస్య వచ్చింది, సమస్య వచ్చినప్పుడు అది తండ్రి దగ్గర పెట్టేసేము, పెట్టంగానే ఆన్సర్ జవాబు ఇచ్చేసాడంటే దేవుని విలువ మనకు తెలీదు, మర్చిపోతాం ఖచ్చితంగా. అప్పుడు దేవునిలో ఇంకా బలపడాలి, దేవునికి ఇంకా దగ్గర అవ్వాలంటే సమస్య పెట్టిన తర్వాత ఇక మనం ఆ సమస్య గురించి మర్చిపోమ్మని. మీరు ఆలోచించద్దమ్మా, నేను ఆలోచిస్తాను కదా, మీకు ఏది కావాలో నాకు తెలుసు. సరే మీరు అడిగారు, ఓకే నేను చేస్తాను, ఒక సమయం, ఒక టైం ఉంది, ఆ టైంలో నేను చేస్తాను, మీరు ఓపిక పట్టండి అని తండ్రి కొన్ని రోజులు సైలెంట్గా ఉంటాడు. ఆ కొన్ని రోజులు కూడా మనం భరించలేకపోతే ఎలాగండి? అది చివరికి ఆ దుఃఖం అనేది దేనికి దారితీసిందంటే మరణానికే దారితీసింది. ఇప్పుడు హెల్త్ బాగాలేదు, మన ఇంట్లో ఎవరికో, హాస్పిటల్కి తీసుకెళ్ళాము, అడ్మిట్ చేసాము, చేసిన తర్వాత ఇక మనకు దుఃఖం, ప్రార్థన చేస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తాము, కన్నీటితోనే ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ వచ్చి
అక్కడే కూర్చొని వాళ్ళ దగ్గరే కూర్చొని ఏడుస్తా కూర్చుంటావా? కూర్చోవచ్చా? ఏడుస్తా కూర్చున్నాం అనుకోండి, మన ఏడుపు చూసి వాళ్ళు ఇంకా దిగజారిపోతారు. ఇంకా వాళ్ళకి ఆ హోప్ అనేది పోయిద్ది. అమ్మో నేను బ్రతకనేమో, లేకపోతే ఏది ఇంత దుఃఖంతో ఉంది, నాకు చచ్చిపోతానేమో, ఇక నేను ఉండనేమో అని ఇక వాళ్ళకు కూడా కాస్త ధైర్యంగా ఉండే వాళ్ళకు కూడా నీరసం వచ్చేసిద్ది. అలా కాకుండా అమ్మా ఇదిగో నీకేం కాదు, నువ్వు హాస్పిటల్లో అడ్మిట్ చేసావు, హెల్త్ బాగాలేదు, ఓకే, ప్రార్థన చేశాను, నేను కన్నీటితో దేవునికి మొరపెట్టాను, తండ్రి ప్రార్థన వింటాడు, ఖచ్చితంగా నేను ఇంటికి తీసుకొస్తాడు క్షేమంగా అని మనం ధైర్యంగా ఉండి వాళ్ళకి ధైర్యం చెప్తే వాళ్ళు ఇంకా హుషారైపోతారు. ఖచ్చితంగా తండ్రి ఇంటికి క్షేమంగా తీసుకొస్తాడు. ఎందుకంటే నమ్మకం ఉంచాం. ఒక సమస్య తండ్రి దగ్గర పెట్టిన తర్వాత దాని గురించి మళ్ళీ ఆలోచించొద్దని నేను చెప్తున్నాను. మీరు కమెంట్స్ పెట్టినా కూడా, మీ అవసరతలు చెప్పినా కూడా, ఒక సమస్య దేవుని దగ్గర పెట్టిన తర్వాత దాని గురించి ఆలోచించొద్దు. ఇక చేస్తాడు అంతే. నా తండ్రి ఉన్నాడు, నాకు చేస్తాడు. అది మంచో చెడో నా తండ్రికి తెలుసు. ఇప్పుడు నేను అది అడుగుతున్నాను, ఒకవేళ దానివల్ల నాకు తర్వాత చెడు జరిగితే, అవన్నీ ఆలోచించి మనం ఎలాగైతే మన పిల్లల గురించి ఆలోచిస్తామో, బైక్ ఇప్పుడు వద్దునానా, నువ్వు 4th క్లాసు, నీ వయసు చిన్నది, అది బైక్ చాలా పెద్దగా ఉండిద్ది, దాని బరువు కూడా నువ్వు మోయలేవు, దాన్ని హ్యాండిల్ చేయాలంటే నీ వయసు సరిపోదు, ఒక వయసు వచ్చిన తర్వాత నీకు నువ్వు పర్ఫెక్ట్గా బండి నేర్చుకున్న తర్వాత అప్పుడు నీకు ఇప్పిస్తాను అని మనం ఎలాగైతే చెప్తామో అదే తండ్రి మనతో చెప్తున్నాడు. ఇప్పుడు గర్భఫలం లేదు, గర్భఫలం కోసం తండ్రిని అడుగుతున్నాం. ఒక్కసారి పాదాలు పట్టుకొని అడగండి, కన్నీరు కార్చండి. కార్చిన తర్వాత ఇక ప్రార్థనలో ఉన్నప్పుడే మన దుఃఖం ఉండాలి. బయటకు వచ్చేసిన తర్వాత ఇక మామూలుగా ఉండిపోవాలి. అదే ఆలోచించుకుంటా 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 ఉండొద్దనే చెప్తున్నారు ఇక్కడ. చేస్తాడో చేయడో ఏంటో, నాతో పాటు పెళ్ళైన వాళ్ళందరికీ గర్భఫలం వచ్చింది, నాకే రావట్లేదు. ప్రార్థన అయితే చేశాను, మరి ఏమో ఇక అంతా దేవుని చిత్తం. చేస్తాడో చేయడం, ఇచ్చాడా ఆయన చిత్తం, ఇస్తాడు, ఇవ్వలేదా అది కూడా ఆయన చిత్తమే అనుకుంటాం. అలా అనొద్దు అసలు. ఆయన చిత్తమే. ఇస్తాడంటే ఖచ్చితంగా ఇస్తాడు. ఇస్తాడో ఇవ్వడో అని మనమే డౌట్గా ఉంటే తండ్రి ఎలా ఇస్తాడండి? విశ్వాసం, మీరు నమ్మితేనే అది జరిగిద్ది. బైబిల్లో చాలా చోట్ల మనం ఇదే మాట వింటాం. అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచిందని చాలా చోట్ల ఈ మాట మనం వింటాం. విశ్వాసం ఉంటే ఇక అది జరిగిపోయినట్టే. నా తండ్రి చేస్తాడు అంతే. ఎన్ని గొడవలైనా రానివ్వండి, ఎంతమంది అయినా సరే నాకు అపోజిట్గా ఉండనివ్వండి, ఎన్ని మాటలైనా అనివ్వండి, వాటన్నిటి నుంచి తప్పించే దేవుడు నాకున్నాడు. ఆయనకు అప్పగించాను సమస్య. ఇక నాకేం పని ఆలోచించడానికి? ఆయన చూసుకుంటాడంతా. ఏటు నుంచైనా సరే, ఈ దిక్కు కాకపోతే వేరే దిక్కు నుంచి నాకు సహాయం పంపిస్తాడు, చేస్తాడు అంతే. ఇక నేను దాని గురించి ఆలోచించను అని మనం ఎప్పుడైతే విశ్వాసంతో గట్టి నమ్మకంతో ఉంటామో అప్పుడు కార్యం చేస్తాడండి తండ్రి. అప్పుడు దేవుడికి దగ్గరైపోతాం. ఇక దేవుడి మీద ఇచ్చేసామంటే ఇక దేవుడికి అప్పగించి మనం హాయిగా ఉండమని తండ్రి చెప్తున్నాడు. ఎక్కువ మనం వేటి గురించి ఎక్కువ ఏడుస్తామండి. మన ఇంట్లో కానీ బయట కానీ ఎక్కువ మనం ఏ విషయాల్లో ఎక్కువ ఏడుస్తామంటే, ఎవరైనా మనల్ని దూరంగా పెట్టినప్పుడు, లేకపోతే మనం ఏ తప్పు చేయకపోయినా మన మీద చెడుగా చెప్పినప్పుడు, నిందలేసినప్పుడు, మన ఆ తప్పు చేయలేదు అయినా సరే చేశారు అంటే ఆ బాధ చాలా బాధగా ఉండిద్ది. తర్వాత మనం లేనప్పుడు మన గురించి బ్యాడ్గా చెప్తారు. అది చాలా మంది జీవితాల్లో చాలా విషయాల్లో జరిగింది. నా విషయంలో కూడా జరిగింది. నేను ఉన్నప్పుడు ఒక మాట, నేను లేనప్పుడు ఒక మాట చెప్పుకునేవాళ్ళు. పర్వాలేదు, నేను వినట్లేదు, నా తండ్రి వింటాడు. నేను ఎలాంటిదానో నా తండ్రికి తెలుసు. ఎందుకంటే నన్ను పెంచింది, చిన్నప్పటి నుంచి పెంచింది ఆయనే. ఆయన పెంపకంలో పెరిగిన బిడ్డల గురించి ఆయనకు తెలీదా? తండ్రికి తెలుసు కదా. కాబట్టి మనుషులు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని బాధపడొద్దు, దుఃఖపడొద్దు. మనుషులు మిమ్మల్ని ప్రేమించట్లేదని దుఃఖపడొద్దు. మనుషులు మీ మీద నిందలేస్తున్నారని దుఃఖపడొద్దు. అస్సలు దుఃఖం ఉంటే మాత్రం ఖచ్చితంగా అది మరణానికే దారితీసింది. ఎప్పుడైతే నా దేవుని దృష్టిలో నేనున్నాను, నా తండ్రి చూస్తున్నాడు, నేను ఎలాంటిదనో నా తండ్రికి తెలుసు. ఇక ఎవరేమనుకుంటే 100 మంది 1000 మంది ఏమైనా అనుకోనివ్వండి, నాకు అనవసరం. నా తండ్రి నన్ను చూస్తున్నాడు, నేను ఎలాంటిదనో ఆయనకు తెలుసు.
ఆయనకి నా పక్షాన ఉన్నప్పుడు ఇక నేనెందుకు భయపడాలి? ఖచ్చితంగా వాళ్ళకు అర్థమయ్యేలా చేస్తాడు. ఆ శక్తి ఆయనకు, తండ్రికి మాత్రమే ఉంది అని మనం గట్టిగా నమ్మాలండి. ఇదే ఫిక్స్ అవ్వండి మీ జీవితాల్లో. మొర్దెకై అదే అనుకున్నాడు. హామాన్ ఏం చేశాడు? యూదులందరినీ సంహరించేద్దాం, చంపేద్దాం అని చెప్పని ఒక రూల్ అనేది తీసుకొచ్చాడు కదా. తెచ్చినప్పుడు హామాన్ ఏం చేశాడు? ఎస్తేర్ని కలిసి చెప్పాడు ఇట్లా ఉందని. అప్పుడు ఎస్తేర్ కూడా, అయ్యో నేను రాజుగారి దగ్గరికి వెళ్ళకూడదు కదా, ఆయన సమయం రాకుండా, ఆయన పిలవకుండా వెళ్ళకూడదు అని చెప్పినప్పుడు అప్పుడు ఒక మాట అంటాడు, నువ్వు సహాయం చేయకపోయినా సరే నా దేవుడు వేరే దిక్కు నుంచి నాకు సహాయం పంపిస్తాడు. సహాయం పంపించడం నువ్వు అనుకుంటున్నావా? లేదు ఎస్తేరు, వేరే దిక్కు నుంచి నాకు సహాయం పంపిస్తాడు అని ఆయన ఫిక్స్ అయ్యాడు, మనసులో గట్టిగా ఫిక్స్ అయ్యాడు. అదే జరిగిందా లేదా? అదే ఇప్పుడు మన జీవితాల్లో కూడా మనం అదే ఫిక్స్ అవ్వాలి. ఒక సమస్య వచ్చింది, దేవుని పాదాల దగ్గర కూర్చున్నాం, 3 గంటలకి ప్రార్థన చేసుకోమని చెప్తున్నాను, 3 గంటలకి చేస్తున్నాము. చేసిన తర్వాత ఆ ప్రార్థనలో కూర్చున్నప్పుడే ఆ సమస్య గురించి చెప్పండి. ఇక ప్రార్థన అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఆ సమస్య గురించి మర్చిపోండి. అదే ఇక దాని గురించి ఆలోచించామంటే ఇక ఆ సమస్య తీరదు. ఇక మన దుఃఖం ఎక్కువైపోయి అనారోగ్యం అయితే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే మాట కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే, పాతాళములో జనులు ఎందుకు ఏడుస్తున్నారు? అది పశ్చాత్తాపము నుండి వచ్చినది కాదు, అది స్వయసానుభూతి నుండి కలిగినదే. భూమి మీదనున్న కాలంలో మన కోసం మనం ఏడిస్తే, మన కోసం నన్నందరూ నిందిస్తున్నారు, నన్నందరూ ద్వేషిస్తున్నారు, నా మీద నిందలేస్తున్నారు, నేను ఎలాంటిదనో నా మనసు అర్థం చేసుకోవట్లేదు, నా మనసు ఎలాంటిదో తెలియదా, ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నారు, నేను ఎలాంటిదనో తెలియదా అని మన కోసం మనం ఏడుస్తాం. మన కోసం మనం ఏడుస్తాం కాబట్టే అది పాతాళానికే దారి తీసిద్దని. మనం ఎలాంటి వాళ్ళమో మనుషులకి మనం చెప్పాల్సిన అవసరం లేదండి. మన తండ్రి చూస్తున్నాడు మనం ఎలాంటి వాళ్ళమో, మన మనసు ఎలాంటిదో మన తండ్రికి తెలుసు. తండ్రి చెప్తాడు. అందుకే ఒకటే ప్రార్థన చేయండి, ఇలాంటి పరిస్థితులు ఎవరన్నా ఉంటే, అయ్యా నేను ఎలాంటిదన్నో మీకు తెలుసు, ఎందుకంటే మీరే నన్ను ఒక దారి తప్పిపోయిన నన్ను కూడా సరైన దారిలో నడిపిస్తుంది మీరే. మీకు ఇంకా వ్యతిరేకంగా నేనేమైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించండి. నా తప్పు లేకపోతే, నా తప్పు లేదు అని నన్ను నిందించే వాళ్ళకి తెలిసేలా చేయండి. మీరు చెప్పండి, నేను చెప్పను. నేను చెప్తే వాళ్ళు వినరు, వాళ్ళకి ప్రూఫ్ చూపించాలి, నేను చూపించను. మీరే వాళ్ళకి చెప్పండి, మీరే వాళ్ళకి కనులు తెరవండి అని ప్రార్థనలో కూర్చొని చెప్పిన తర్వాత, ఇక బయటకు వచ్చిన తర్వాత, ప్రార్థన అయిపోయి లేచిన తర్వాత ఇక ఆ విషయం గురించి మర్చిపోండి. ఒక్కటే ఉండాలి మన మైండ్లో, నేను తండ్రికి చెప్పాను నా సమస్య, ఆయనే చూసుకుంటాడు, ఆయనే చూద్దా. అది కాకపోతే వేరేది ఎవరు సహాయం చేయకపోతే నా తండ్రి సహాయం చేయడా? ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? మనుషులన్నా సగం చేసి సగం వదిలేస్తారు, నా తండ్రి అట్లా కాదు, పూర్తిగా చేయగల సామర్థ్యం, శక్తి నా తండ్రికి, నా దేవుడికే ఉంది అని మనం ఫిక్స్ అవ్వాలండి. గట్టిగా ఫిక్స్ అవ్వండి. అట్లా మీరు గట్టిగా విశ్వాసంతో ఉంటేనే కార్యాలు జరుగుతాయి, కార్యాలు చేస్తాడు తండ్రి. కానీ ఒక్కోసారి మనకి టైం చాలా గ్యాప్, కొంతమందికి కొన్ని 7-8 సంవత్సరాల టైం కూడా పట్టింది కార్యం, అద్భుతాలు జరగడానికి మన కుటుంబాల్లో. మనం అడగంగానే చేయరండి మన తండ్రి. అసలు తండ్రిగా దేవుని కాదు, మనం చేస్తామా ఫస్ట్? అదే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన పిల్లలు అడిగితేనే మనం ఇవ్వం కదా, అలాంటిది ఆయన ఎలా ఇస్తాడు తండ్రి? దానివల్ల మనకు నష్టమైంది, వెంటనే ఇచ్చాడంటే. కానీ ఒక్కోసారి తండ్రి దేవుని చిత్తం, అది ఒక్కోసారి ఆయన చిత్తం. ఎందుకంటే లోక సంబంధమైన వాటి కోసం మనం అడిగితే అది టైం పట్టిద్ది అంటున్నాను. అదే ఆత్మీయత కోసం అడిగితే మాత్రం ఖచ్చితంగా తండ్రి త్వరగా జవాబిస్తాడు. అయ్యా నాకు మారు మనసు కావాలి, మీకు ఇష్టానుసారంగా నేను బ్రతకాలి, మీరు మెచ్చుకునేలా నేను జీవించాలి, మీరు నన్ను ఇష్టపడితే చాలు, ఇక అందరు నన్ను ఇష్టపడతారు, మీ ఒక్కరి ప్రేమ నేను పొందుకుంటే చాలు, మీ చిత్తంలో నేను ఉంటే చాలు, మీ కృపలో నేను ఉంటే చాలు, ఇక అందరూ నాకు దగ్గర అవుతారు, అందరు నన్ను ప్రేమిస్తారు అని అట్లా దేవునికి దగ్గర అవ్వాలని ఆలోచిస్తేనేమో తొందరగా తండ్రి సహాయం పంపిస్తాడు.
ఎందుకంటే తండ్రికి ఇష్టమైంది కదా, దానివల్ల మనకు మంచే కానీ చెడైతే జరగదు కదా. దేవుని మీద ఆనుకోవాలి, మీకు దగ్గర అవ్వాలయ్యా, మనుషులకు కాదు. మనుషులకి నేను రెస్పెక్ట్ ఇచ్చినా మీ మీద ఫస్ట్ నేను మీ మీద ఆనుకోవాలి, మీకు దగ్గర అవ్వాలి. మీతో అబ్రహాం గారితో మీరు నడిచారు, నాతో నడవండి. నాకైతే అంత అర్హత లేదు, ఆయనతో పోల్చుకునే అర్హత లేదు. అయినా సరే ఆశగా ఉందయ్యా, మీతో కలిసి నడవాలని నాకు ఆశగా ఉంది. ఎందుకంటే మీరు నాకుంటే ఇక లోకం అంతా ఈ మనుషులందరిని ప్రేమిస్తారు, ఇక నేను వాళ్ళకి స్పెషల్గా నేను చెప్పక్కర్లేదు అని ఎప్పుడైతే మనం ఎక్కువ దేవుని గురించి ఆలోచిస్తేనేమో ఆ దుఃఖం అనేది, అటువంటి ఆలోచనల వల్ల మనకేమి బీపీలు షుగర్లు అవే రావండి. దేవుని గురించి ఆలోచిస్తే దేవునికి నేను ఎలా దగ్గర అవ్వాలి, దేవునిలో నడవాలి, ఆశగా ఉంది. అసలు ఆశ వస్తే మనసులో మనకి సంతోషం వచ్చిందండి, దుఃఖం రాదు. తండ్రితో నేను నడవాలి. ఆనాడు అబ్రహాం గారు యెహోవాతో తండ్రితో నడిచాడు, ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు. నేను కూడా ఎప్పుడు నడుస్తాను, నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి, నా తండ్రితో నేను నడిస్తే అసలు నా తండ్రిని అంటి పెట్టుకుని ఉంటే ఇక నాకు అంతకన్నా ఏం కావాలి అని అలా చెప్పుకుంటా ఉంటే మనకి దుఃఖం రాదండి, సంతోషం, ఒక ధైర్యం, ఒక హుషారొచ్చింది. అలా కాకుండా మన ఇంట్లో మన కుటుంబంలో సమస్యల గురించి, అప్పులు తీరట్లేదు, ఇల్లు లేదు, అనారోగ్యం, ఎప్పుడు ఇంట్లో అందరికీ రోగాలే, ఏం చేయాలో ఏందో, ప్రార్థన అయితే చేస్తున్నాం, సమాధానం అయితే రావట్లేదు అని ఇవి ఆలోచించుకుంటా ఉంటే ఖచ్చితంగా మనకి బీపీలు షుగర్లు పెరుగుతాయి, హాస్పిటల్లో అడ్మిట్ అవుతాం, ఒక్కోసారి హార్ట్ అటాక్లు కూడా వస్తాయి. అలా వద్దు అని తండ్రి చెప్తున్నాడు. ఒక నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో మనం ఎన్నిటి గురించి ఆలోచించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తులో, అంతస్తులో, లేకపోతే గౌరవ మర్యాదలో, అవన్నీ లోకపరంగానే కదా వచ్చేది. అవన్నీ ఒకవేళ ఇచ్చాడనుకో తండ్రి, అవన్నీ మనం చచ్చిపోయిన తర్వాత మనతో పాటు వస్తాయి అంటారా? ఒక మంచి పేరు, అందరూ మనల్ని అసలు ఇక పొగుడుతున్నారు, ఆ పొగడ్తలన్నీ కూడా దేవుని దగ్గరకు వస్తాయి అంటారా? ఆ పొగడ్తలు, నేను అలా ఒక మంచి పొజిషన్లో ఉండాలి, నన్ను అందరూ పొగడాలి, నన్ను అందరూ వావ్ వెరీ గ్రేట్ అని అందరూ అప్రిషియేట్ చేయాలి అని దేవుణ్ణి అడిగారు అనుకోండి. సరే, తండ్రి ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత అవన్నీ లోకానికే పరిమితం కానీ దేవునికి దగ్గర చేస్తాయా? ఇక మనుషులు పొగడడం మొదలు పెట్టారంటే ఖచ్చితంగా దేవునికి దూరం అయిపోతారండి. ఇది మీరు ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆలోచించుకోండి. ఒక పని ఏదైనా మనం చేసినప్పుడు పోనీ ఒక పాటే పాడేమో, అబ్బా బ్రదర్ అసలు ఏం పాడారు, అసలు ఏమి గొంతు, అసలు మీలాగా నేను ఇంతవరకు ఎవ్వరు పాడతాం వినలేదు, అసలు ఎంత మంచి స్వరం అండి, మీకు పుట్టుకతోనే వచ్చింది అనుకుంటే, అసలు ఎంత బాగా పాడారు అన్నారు అనుకోండి, మన ఫీలింగ్ ఎలా ఉండిద్ది? ఇక ఇక్కడ భూమి మీద నిలబడతామా? నిలబడం కదా. ఖచ్చితంగా మనం మునగ చెట్టు ఎక్కేస్తాం. లేదా ఏదైనా స్పీచే ఇచ్చాము, అబ్బా ఏం చెప్పారు, అసలు మీలాగా ఎవ్వరు చెప్పలేరండి, అంత భలే చాతుర్యంగా భలే చెప్పారు అసలు అన్నారు అనుకోండి, అబ్బా ఇక నాలాంటి వాళ్ళు ఇంకెవరు లేరేమో, నిజంగా మరి అది నా గొప్పతనమే కదా అని ఒక ఫీలింగ్ వచ్చింది. అలాంటి ఫీలింగ్స్ వచ్చే అలా ఒకవేళ ఇంకా వెంటనే అది ఆ ఫీలింగ్ అనేది గర్వానికి దారితీసిద్ది, అహంకారం దాకా వెళ్ళిపోయిద్ది. ఆ అహంకారం గర్వం వచ్చినప్పుడు మనుషులకి మనం దూరం అవుతాము, అంతకన్నా ఫస్ట్ దేవునికి దూరం అవుతాం. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఎంత పొగిడినా, అమ్మా అది నా గొప్పతనం కాదు, తండ్రి ఇచ్చిన టాలెంట్ అది, నా దేవుని తండ్రి నాతో ఉండబట్టే మాట్లాడాడు, తండ్రి మాటలే నా మాటలు కాదు అని నాకు అది అట్లా అలవాటు చేశారండి తండ్రి. ఏదైనా కానివ్వండి, వాయిస్ ఓవర్ ప్రాజెక్ట్ చేసిన, అబ్బా మేడం అసలు ఏం చెప్పారు, ఏం భలే ఉందండి అసలు వాయిస్, ఎంత చక్కగా చెప్పారంటారు. ఒక్కోసారి మంచి మంచి కాన్సన్ట్రేషన్ పెట్టి ఒక ప్రాజెక్ట్ ఏదైనా చేసామంటే చాలా బాగా వచ్చింది, నీట్గా వచ్చిందంటే ఎంతమంది పొగుడతారు, అబ్బా ఏం చేశారు సిస్టర్, భలే ఉంది అసలు వాయిస్, చాలా బాగుంది. ఆ బెంగళూరు ప్రాజెక్ట్ ఆ సార్ అయితే అసలు ఆయన మరీ భలే పొగుడతారు. అయ్యో సార్ పర్లేదు సార్, నాది కాదు, ఏదో దేవుని కృపను బట్టి అది పొందుకున్నాను కానీ నాదే ఉందిలే సార్ అనేస్తా ఒక మాట అని వెంటనే వచ్చేసిద్ది. అది అందుకే అలవాటు చేసుకోమంటుంది. ఆ క్రెడిట్ తండ్రి ఇచ్చాడు మనకి, ఆ టాలెంట్, ఆ క్రెడిట్ తండ్రికి వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఏదైనా అవసరంలో ఉన్నప్పుడు ఎవరైనా వచ్చి సహాయం చేశారు పెద్దోళ్ళు,
అమ్మ మరి మీకు ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎలా పోయాయి అంటే, మా సొంతంగా మేమే ఎట్టో ఒకటి చేసుకున్నాంలే అని చెప్తే ఎలా ఉండిద్ది? లేదండి, పలానా ఊళ్ళో పలానా ఆయన ఉన్నాడు, చాలా మంచోడండి, అసలు ఎంత మా సమస్య అని తెలుసుకొని మా దగ్గరకు వచ్చి ఆ సమస్య తీర్చెళ్ళాడండి అని చెప్తే ఎట్లా ఉండిద్ది? అందుకే మనకి ఏ సమస్య తీరినా, ఎవరు పొగిడినా, ఎంత మనల్ని మునగ చెట్టు ఎక్కించినా ఎక్కొద్దండి. దేవుడి నుంచి పొందుకున్నామని అనుకోవాలి. ఆ క్రెడిట్ తండ్రికి ఇవ్వండి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఒక సమస్య గురించి మనం అంటే ఈ లోకపరమైన వాటి గురించి ఆలోచిస్తే దేవునికి మనం ఎలా దూరం అవుతాం అనే దాని గురించి ఇదంతా చెప్పింది కదా. ఆస్తులు, అంతస్తులు, గౌరవ మర్యాదలు, ఈ పొలాలు, స్థలాలు ఇవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవడమేనండి. వెళ్ళిపోయే వాటి గురించి ఎందుకు అంత కన్నీరు గార్చి, అంత దుఃఖపడి, అంత అసలు ఇక అది అనారోగ్యం వచ్చేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యేంత ఆలోచనలు ఎందుకు, అంత దుఃఖం ఎందుకు అంటున్నాడు తండ్రి. అవన్నీ లోకంలోనే వదిలిపెట్టి వచ్చేసాయే కదమ్మా. మిమ్మల్ని ఎవరో ప్రేమించట్లేదని, ఎవరో మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదని, ఎవరో మిమ్మల్ని నిందిస్తున్నారు, ఎందుకు మీరు దుఃఖపడుతున్నారు? నా దృష్టిలో మీరు ఎలా ఉన్నారు అది కదా మీరు చూసుకోవాల్సింది. నన్ను అంటి పెట్టుకుని ఉండాలి కదా, నా గురించి కదా మీరు ఆలోచించాల్సింది. మరి ఎందుకు మనుషుల గురించి ఆలోచించి అంత దుఃఖంలో ఉండిపోతారు అని తండ్రి బాధ మన గురించి. ఇవన్నీ వాళ్ళకి అవసరమని అన్ని నేనే కదా ఇచ్చేది. మనుషులైనా దగ్గర చేసేది నేనే, దూరం చేసేది నేనే. దూరం ఎందుకు చేస్తానంటే వాళ్ళ వల్ల వాళ్ళకి సంతోషం ఉండదు రాబోయే రోజుల్లో. అందుకనే కదా నేను దూరం పెట్టింది. అదే అర్థం చేసుకోకుండా ఎందుకంత దుఃఖపడుతున్నాడు? నేనున్నాను కదా, ఎవ్వరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా కూడా నేనున్నాను కదా, అది ఎందుకు వీళ్ళకి అర్థం కావట్లేదు అని తండ్రి బాధ వాక్య రూపంలో మన కోసం రాపించాడండి. ఇప్పుడు మనకు ఒక 5 లక్షలు అప్పు ఉందండి. 5 లక్షలు అప్పు ఉన్నప్పుడు ఎవరో మీకు తెలిసిన వాళ్ళు వచ్చి, సిస్టర్ మీరు బాధపడకండి, నేను రేపు వస్తాను, వచ్చి ఒక 2 రోజుల్లో వస్తాను, వచ్చి మీ 5 లక్షల అప్పు నేను తీర్చేస్తాను అన్నాడు అనుకోండి. ఇక మళ్ళీ ఆ అప్పుల గురించి ఆలోచిస్తూ ఉంటామా? లేకపోతే ఎప్పుడు వస్తాడా, నా అప్పు తీరిస్తే బాగుండు, తొందరగా 2 రోజులు తొందరగా ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా, ఆ బ్రదర్ వచ్చి అప్పు అంతా కట్టేస్తే బాగుండు అని మనం ఆలోచించుకుంటామా? 5 లక్షల అప్పు ఉంది, ఎట్టగట్టాలో ఏందో అని ఆలోచించుకున్నాం అనుకోండి. ఒక పక్కన ఆయన వచ్చి మనకి భరోసా ధైర్యం ఇచ్చి వెళ్ళాడు, సిస్టర్ మీరు బాధపడొద్దు, నేను కట్టేస్తాను, ఒక 2 డేస్లో నేను వస్తాను, మీ 5 లక్షలు ఎంత అప్పు ఉంటే అప్పు నేను ఇచ్చేస్తాను, నేను తీర్చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు వదిలేసి నేను పట్టించుకున్నాను కదా, నా చెప్పావు కదా నేను చూసుకుంటాను అని చెప్పిన తర్వాత కూడా ఎట్ట తీర్చాలో ఏమో, వస్తాడో రాడు, తీరుస్తాడో తీర్చడో అని మనం ఆలోచించి దుఃఖపడ్డామనుకోండి, దానివల్ల ఎవరికి నష్టం? మనకు నష్టమా, చెప్పిన వాళ్ళకి నష్టమా? ఆయన వచ్చి మంచి ధైర్యం చెప్పి వెళ్ళాడు, రాసిచ్చి కూడా రాసిచ్చి వెళ్ళాడు, అది పెట్టుకొని చేతులు అమ్మయ్యా పంపించాడమ్మా, దేవుడే మనిషి రూపంలో పంపించాడు, నాకు సహాయం పంపించాడు అమ్మయ్య అని అప్పు గురించి వదిలేసి 2 రోజులు ప్రశాంతంగా ఉండాలి. అలా కాకుండా అడిగిందే అడిగి మనుషుల గురించే ఎక్కువ ఆలోచించి, ఎక్కువ మనం మనుషుల గురించి ఆలోచిస్తేనే మనకు దుఃఖం ఎక్కువైందండి. అది నాకు తెలిసేలా చేశాడు తండ్రి. చిన్నప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో తోడుగా ఉండి, ప్రతి దాంట్లో కూడా ఒక ఫస్ట్ పొజిషన్లో ఉంచి అంత చక్కగా నన్ను పెంచిన తండ్రిని పక్కన పెట్టేసి మనుషుల ప్రేమ కోసం నేను కూడా ఒకానొక టైంలో మనుషులు నన్ను అర్థం చేసుకోవట్లేదే, ఎందుకని ఇంత మంచిగా ఉన్నా కూడా నా మంచితనం వాళ్ళకి అర్థం కావట్లేదు, ఇంత సైలెంట్గా ఉన్నాను, ఇంత లోబడి ఉన్నా కూడా నా మనసు ఏందో వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎప్పుడు అర్థం చేసుకొని చేస్తారు వీళ్ళు, ఎన్ని సంవత్సరాలకు బట్టి వచ్చింది అని ఆలోచించుకొని మనుషుల గురించి మైండ్ అంతా మనుషుల మీదే ఉండేది. అప్పుడు ఆలోచించి బీపీ విరిగిపోయి, బీపీ డౌన్ అయిపోయి, ఒక్కోసారి కళ్ళు తిరిగిపోయి ఎలానో అయిపోయేది. తర్వాత ఎప్పుడైతే ప్రార్థనలో దేవుడి వైపు, మనుషులు నాకు వద్దయ్యా, ఇక నా ప్రార్థన ఎలా వచ్చిందంటే, ఫస్ట్ నా ప్రార్థన ఎలా ఉండేదంటే, నా భర్త నన్ను అర్థం చేసుకోవాలి, నా బంధువులను అర్థం చేసుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకునే మనసు వాళ్ళకి ఇవ్వయ్యా, ఎందుకు నన్ను ద్వేషిస్తున్నారు, వాళ్ళు అర్థం చేసుకునే మనసు నాకు ఇవ్వయ్యా అని ఆ ప్రార్థన వచ్చినంతకాలం నేను దుఃఖంలోనే ఉన్నానండి. మనుషులను అర్థం చేసుకోవట్లేదు, ఎందుకంటే నా చుట్టూ మనుషులే ఉన్నారు,
మనుషులు అర్థం చేసుకోవట్లేదు. నేను ప్రేమ గలదాన్ని, నేను మనసు మంచి మనసు నాది, కానీ ఎవరు అది అర్థం చేసుకోవట్లేదు. అయినా సరే మాటలు నిందలేస్తున్నారు అని ఎప్పుడు ఇదే ప్రార్థన చేసేదాన్ని. తర్వాత 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 ఉండగుండగా అది ఎంత నాకు అది దానివల్ల నాకు అనారోగ్యం వచ్చింది. కానీ దానివల్ల ఆలోచించి నైట్ నిద్ర లేకుండా కూర్చొని ఏడ్చుకొని, ఇప్పుడు ఇంట్లో గొడవ, ఇద్దరి మధ్య సమాధానం లేదు, ఇక ఎలా ఉండిద్దండి? మనసు ప్రశాంతంగా ఉండిద్దా? ఉండదు కదా. ఏడ్చుకొని మిగతా వాళ్ళందరూ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. నేనే అసలు దేవుడి మీద ఆధారపడకుండా, దేవుడి వైపు చూడకుండా మనుషుల వైపు చూస్తా ఏడుస్తా కూర్చునేదాన్ని ఒక్కదాన్నే నైట్ అంతా. నిద్ర లేక బీపీ పెరిగిపోయి, బీపీ డౌన్ అయిపోయి, ఒక్కసారి కళ్ళు తిరిగి వామిటింగ్స్ అయ్యి, ఇక అంటే ఆ పరిస్థితి దాకా వెళ్ళిపోయింది. కానీ తర్వాత తండ్రి ఎలాంటి ధైర్యం ఇచ్చాడంటే, అసలు నేనేంటి మనుషులకు ప్రేమ కోసం నేను ఏడుస్తున్నాను, నా దేవుని కదా నేను ముఖ్యం, నా తండ్రి దృష్టిలో నేను ఎలా ఉన్నాను అది కదా నాకు కావాల్సింది. ఇదేంటి మనుషులు నన్ను అర్థం చేసుకోవట్లేదు, మనుషులు నా మనసు తెలుసుకోవట్లేదు, నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు అంటే మనుషుల గురించి ఏడుస్తున్నానేంటి? నా దేవుడు కదా నాకు కావాల్సింది. నా దేవుని దృష్టిలో నేను ఎలా ఉన్నాను? నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ఏది కావాలంటే అది నాకు పంపించింది. నేను ఒంటరిగా ఉన్న టైంలో ఒక్కోసారి డ్యూటీలు వేసేవాళ్ళు, కండక్టర్గా చేసేటప్పుడు నైట్ డ్యూటీలు వేసినప్పుడు ఎడారిలో బస్సు ఆగిపోయేది. డ్రైవర్ అన్న మేమిద్దరమే ఉండేవాళ్ళం, ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. అలాంటి టైంలో కూడా నాకు ధైర్యం ఇచ్చి, అమ్మ నువ్వు భయపడొద్దు, నేనున్నాను, నీ గురించి చెడు ఆలోచనలు కూడా రానివ్వకుండా నేను చూసుకుంటాను అని ధైర్యం ఇచ్చాడు తండ్రి. ఎవ్వరు లేరు, కానీ అన్న చాలా ప్రేమగా, అమ్మ నువ్వెళ్ళు తల్లి, నువ్వెళ్ళు, నువ్వు వేరే బస్సు వచ్చేదంటే నువ్వు ఎక్కెళ్ళిపో, ఆడపిల్ల ఎంతసేపు ఉండకూడదు, నువ్వెళ్ళు, తర్వాత నేను బాగు చేయించుకొని వస్తా అనే మనసు తండ్రి ఇచ్చాడు. అవన్నీ గుర్తు చేసుకొని, నేనేంటి మనుషుల కోసం ఏడుస్తున్నాను, నా దేవుడు కదా నాకు కావాల్సింది. మనుషుల ప్రేమ ఎల్లకాలం ఉండిద్దా? ఇప్పుడు మనం బ్రతికినంత కాలమే ఈ లోక మనుషుల ప్రేమ. మనం చనిపోయిన తర్వాత వాళ్ళ ప్రేమ మనతో రాదు కదా, వాళ్ళ తోడు మనకి రాదు కదా, వాళ్ళ ఓదార్పు మనకు రాదు కదా. కానీ ఎప్పుడు మనకు తోడుగా ఓదార్పుగా మన వెన్నంటూ ఉండేది ఎవరి ప్రేమ? మన యేసయ్య ప్రేమ. ఇదేంటి, నేను అసలు ఇలా ప్రార్థన చేస్తున్నాను నాకు తెలియకుండా, అసలు నా ఆరోగ్యం నేనే పాడు చేసుకుంటున్నాను, నేనే దుఃఖంలోకి వెళ్ళిపోయి ఆరోగ్యం పాడు చేసుకుని హాస్పిటల్కి వెళ్ళేంత చేసుకుంటున్నాను అని ఆలోచించే మనసు తండ్రి మార్చేశారండి. ఆ తర్వాత ఇక ప్రార్థన ఎలా వస్తుందంటే, తండ్రికి అర్థమైంది, అయ్యో పిచ్చి తల్లి, నీకు ఎట్లా ప్రార్థన చేయాలో కూడా తెలియట్లేదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావేం తల్లి, నువ్వు అసలు ఏం ప్రార్థన చేస్తున్నావు, నా దగ్గరకు వచ్చి ఏం అడుగుతున్నావు, మనుషుల ప్రేమ కోసం నువ్వు చూస్తున్నావా, అది కాదు కదా తల్లి నీకు కావాల్సిందని తండ్రి జాలిపడి దయ చూపించి, ఎలా ప్రార్థన చేయాలో కూడా తెలియట్లేదని తండ్రికి అర్థమైపోయి, ఇలా చెయ్యి అని ప్రార్థన మార్చేశాడు. ఇక నాకు తెలియకుండానే ప్రార్థన మారిపోయింది. ఇక తర్వాత ప్రార్థన ఎలా వస్తుందంటే, అయ్యా యేసయ్యా నువ్వుంటే చాలు, నాకు ఈ మనుషులు నన్ను అర్థం చేసుకోకపోయినా, నా వాళ్ళు నన్ను నిందించినా, నా వాళ్ళు నన్ను దూరం పెట్టినా, నా మనసు వాళ్ళకి అర్థం కాకపోయినా పర్వాలేదు, నేను మంచిదాన్ని అని వాళ్ళు అనుకోకపోయినా పర్వాలేదు, కానీ మీరు అనుకోవాలి, మీ దృష్టిలో నేను మంచితనంగా ఉండాలి, మీ దృష్టిలో నేను నీతిమంతురాలుగా ఉండాలి, మీ దృష్టిలోనే నేను మంచిదానిగా ఉంటే చాలు, ఇక మీరుంటే చాలయ్యా, ఈ మనుషులు నాకు శాశ్వతం కాదు కదా, మనుషుల ప్రేమ నాకొద్దు. ఒకవేళ కలిసి ఉండడం మీ ఇష్టం అయితే, అది నా భర్త అయినా, నా పిల్లలైనా, నా చుట్టాలైనా, ఎవరైనా సరే, నువ్వు నీ భర్త కలిసి ఉండడం నాకు ఇష్టమమ్మా అని మీరు అనుకుంటేనే నన్ను, నా భర్తని, అందరినీ కలపండి. లేదు అంటారా, వద్దు, అసలు ఇక నాకు ఆలోచన కూడా రావద్దు, ఎందుకంటే మీరున్నారు నాకు, మనుషులతో నాకేం పని. ఇప్పుడు మీరే నన్ను పెంచారు, నా మనసు ఎలాంటిదో మీకు తెలుసు, కాబట్టి మీ ఇష్టం, అది మీకు లోబడి జీవించాలి నేను, మనుషుల గురించి ఆలోచించే మనసే నాకొద్దు. ఇక ఇదే ప్రార్థన వస్తానే ఉందండి, ఇప్పుడు కూడా అదే వస్తూ ఉంది. ఇప్పుడు కూడా ఇల్లు లేదు మాకు, సొంత ఇల్లు లేదు, అయినా పర్వాలేదు, ఇప్పుడు ఆ ఇంటి కోసం నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఇస్తాడు తండ్రి. ఇస్తే ఇల్లు మంచి ఇల్లుగా ఇష్టంగా కట్టుకొని ఇల్లు,
ఇష్టంగా కట్టుకొని ఆ ఇంటిలో ఉండి మరణించే పరిస్థితి వచ్చిందనుకోండి, టైం వచ్చింది, అందరికీ చనిపోవాల్సిందే. అప్పుడు మన మనసు ఎలా ఉండిద్ది? అబ్బా, ఇంత కష్టపడి కట్టుకున్నాం అంటే ఎక్కువ శాతం ఇలాగే ఆలోచిస్తారు కదా. ఎన్ని డబ్బులు పెట్టి ఎన్ని అప్పులు చేసి ఎంత చక్కగా కట్టుకున్నావు, ఎంత అందంగా కట్టుకున్నావో ఇల్లు, ఎంత చక్కగా కట్టుకున్నావు, అదంతా వదిలిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అని మనం మరణానికి దగ్గరికి వెళ్ళినా కూడా మన ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తాం. కానీ తండ్రి దగ్గరికి నేను చేరుతున్నాను, దేవునితో ఇక స్థిరంగా ఎప్పుడు ఎల్లప్పుడు తండ్రితో ఉండడానికి నేను వెళ్తున్నాను అనే మనసు వచ్చిద్దా? రాదు కదా. అందుకనే ఫస్ట్ మనం ప్రార్థన వేటి గురించి చేయాలి. మనుషుల ప్రేమ కోసం నువ్వు మనుషుల అర్థం చేసుకోవట్లేదని మనం బాధపడుతున్నామా? అదంతా లోకపరంగానే. ఆ ప్రేమ, మనుషుల ప్రేమ దేవుని దగ్గరకు తీసుకెళ్ళదండి. ఒకవేళ పొలం లేదనో, స్థలాలు లేవనో, ఇల్లు లేదనో, ఇంకా ఉద్యోగాలు లేదనో ఆలోచించి వాటి గురించి హర్యానా పడుతున్నారా? వాటి గురించి ఆలోచిస్తున్నారా? అవేవి శాశ్వతం కాదు. మన తండ్రే శాశ్వతం. మన యేసయ్యే మనకి గురి. ఉద్యోగం లేదు, కరెక్టే, ఉద్యోగం ఉండాలి. అయ్యా, మరి మీ చిత్తం, ఉద్యోగం లేదు, అందరూ బాధపడుతున్నారు, నా వల్ల వీళ్ళందరూ బాధపడుతూ నాకు ఇష్టం లేదు, అట్లానే నా తెలివితో నేను సంపాదించుకోలేను, కానీ మీరు నా మీద జాలిపడి ఒక ఉద్యోగం, మీ చిత్తమే అది కూడా, నాకెంతవరకు కావాలో జీతం నాకు సరిపడంతవరకు చాలు, అంతకన్నా నాకు ఎక్కువ వద్దు, అంత గొప్ప పేరు ప్రతిష్ట నాకేం వద్దు, మీలో నేను లోపడాలి, మీకు లోపడాలి, మీకు దగ్గర అవ్వాలి, ఉద్యోగం చేసినా కూడా మీ దగ్గర నుంచి దూరం అయ్యే పరిస్థితి నాకొద్దు అని అడగండి. మీకు నచ్చిన ఉద్యోగం నేను చూపిస్తాడు. దేవుడి నుంచి మిమ్మల్ని దూరం చేయడు. దేవుడికే మనం దూరం చేయనప్పుడు మనుషులను మనకు దూరం చేస్తాడా తండ్రి? అసలు అలాంటి మనసేనా? లేదమ్మా, నువ్వు అందరూ దూరం చేసుకో, నా దగ్గరికే రా, మీ వాళ్ళందరినీ దూరం చేసి నా దగ్గరికి రా అని ఆలోచించరండి మన తండ్రి. అందరితో కలిసి ఉండడమే తండ్రికి ఇష్టం. కానీ ఫస్ట్ మన గురి, ఫస్ట్ ప్రిఫరెన్స్ తండ్రి, దేవుడు, యేసయ్య మీదే మన మనసంతా ఉండాలి. ఇక అలాంటి నాకు ఆ ప్రార్థన తండ్రి ఇచ్చాడు. నాకు అవసరం లేదు, నా పిల్లలైనా సరే రేపు నన్ను పిల్లలు పట్టించుకుంటారని గ్యారంటీ లేదు, నా భర్త నాతో ఎల్లకాలం ఉంటాడని గ్యారంటీ లేదు. కాబట్టి ఉంటున్నాము అంతే, దేవుని ఏర్పాటు, కలిసి ఉంచాడు, ఉంటున్నాం అంతే. దేవుడి కన్నా ఎక్కువ వద్దు, మనకి ఏది వద్దు దేవుడి కన్నా. కలిసి ఉండడం దేవుడి చిత్తమైతే అలానే చేస్తాడు తండ్రి. అలా కలిసి ఉన్నా కూడా ఫస్ట్ దేవుడికి మన ప్రిఫరెన్స్ అంతా, మన ధ్యాస దేవుడి మీద ఉండాలి అని నేర్పించి ఇప్పుడు ఇక ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎలాంటి వార్తలు విన్నా కూడా దేనికి నేను భయపడను. ఎందుకంటే నా తండ్రి నాకున్నాడు. ఈ దిక్కు కాకపోతే వేరే దిక్కు నుంచి నాకు సహాయం పంపిస్తాడు. నాకు డబ్బులు కావాలి, ఆర్థికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి, డబ్బులు కావాలి, ఒకళ్ళు అడిగాను, పని కాలేదు, అది కాక ఒకళ్ళు ఇప్పుడు వాళ్ళ ద్వారా కాకపోతే వేరే వాళ్ళ ద్వారా నుంచి పంపించే శక్తి నా తండ్రికి లేదా? ఉంది అని గట్టిగా విశ్వాసంతో ఉండే మనసు తండ్రి చేరండి. అలాంటి మనసు కావాలని మీరు అడగండి. ఒక సమస్య, గర్భఫలం లేదు, ఇప్పుడు సంతానం లేదు, అడిగారు, ఏమో దేవుడి చిత్తం ఇప్పుడు లేదేమో, కానీ ఫ్యూచర్లో నాకు ఇస్తాడు. ఒకవేళ ఇప్పుడు ఇస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, నాకు హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయేమో, తర్వాత ఇస్తాడు. ఎందుకంటే నేను అడిగాను కదా తండ్రిని, అడిగాను కాబట్టి ఖచ్చితంగా తండ్రి నాకు ఇస్తాడు, ఆ నమ్మకం నాకుంది అని మీరు ఖచ్చితంగా గట్టిగా నమ్మగలిగితేనే ఒక సమస్య దేవుని దగ్గర పెట్టి మళ్ళీ ఆ సమస్య గురించి మీరు ఆలోచించొద్దని చెప్తున్నాను. ఇక ఆ సమస్య మర్చిపోవాలి, సమస్య తీరిద్ది, నా తండ్రి తీరుస్తాడు, అది ఎలాగైనా సరే. ఒకవేళ ఇప్పుడే తీర్చకపోవచ్చు, ఒక వారం రోజులైనా తీర్చగల శక్తి నా తండ్రికి ఉంది, లేకపోతే ఒక నెల పట్టొచ్చు, పర్వాలేదు. నా దేవుడి దగ్గర నా సమస్య పెట్టాను, ఆయనే చూసుకుంటాడు, ఇక నేనెందుకు ఆలోచించాలి అనే మైండ్ మనకు రావాలండి. అదే కదా విశ్వాసం అంటే, అదే కదా విశ్వాసం. విశ్వాసం ఉంచండమ్మా నేను చేస్తాను, విశ్వసించండమ్మా నేను చేస్తాను అన్నాడు తండ్రి. అదే నేను పెట్టాను, ఇక తండ్రి ఇస్తాడు అంతే. మళ్ళీ నేను ఆ సమస్య గురించి నేను ఆలోచించను, పద్దాక మళ్ళీ దాని గురించి ఆలోచించి బుర్రపాడు చేసుకొని ఆ బీపీ షుగర్లు పెంచుకొని హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు ఈ బాధ? అసలు ఆయనకే ఏమో చెప్పినప్పుడు ఇక నేనెందుకు ఆలోచించాలి?
పోనీ ఆయన చేతగాని మనిషా? కాదు. సమస్తము సాధ్యమే. అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేయగల శక్తి గల తండ్రి నా యేసయ్య. ఇక నాకేంటి అని మనం ఎప్పుడైతే అలా ఆలోచించడం మొదలు పెడతామో అప్పుడే కార్యాలనేవి జరుగుతాయి. అప్పుడే తండ్రికి దగ్గర అవుతాం. మనుషుల్ని ఎప్పుడైతే మీరు దూరం పెడతారో, మిమ్మల్ని అర్థం చేసుకునే మనుషుల గురించి, మిమ్మల్ని నిందించే మనుషుల గురించి, మీ మీద తప్పుడు ప్రచారం చేసే మనుషుల గురించి వాళ్ళు నన్ను అర్థం చేసుకోవాలి, వాళ్ళకి నేను అర్థం అవ్వాలి, నా మంచితనం వాళ్ళకి తెలియాలి అని ఆలోచించొద్దు. నా తండ్రికి నేనేంటో తెలుసు. నా తండ్రికి నేను తెలిస్తే చాలు. నేను ఎలాంటి వాడో నా దేవుడికి తెలుసు. ఆయనే చూసుకుంటాడు. ఇక మనుషులతో నాకేం పని అనుకోండి. ఖచ్చితంగా వాళ్లే వస్తారు మీ దగ్గరికి. అదే చేసాడు నా జీవితంలో. మనుషుల ప్రేమ మనకు వద్దండి, దేవుని ప్రేమ మనకు కావాలి. కాబట్టి ఎవరైనా ఈ మాటలు, ఎవరో ఉన్నారు ఈ పరిస్థితుల్లో, అది నాకైతే తెలీదు, ఏ వాక్యం అని ఆలోచిస్తుంటే తండ్రి చూపించాడు. అమ్మ ఇదిగో ఇలా బాధపడుతున్నారు, లోక విషయాల గురించి, లోకస్తుల గురించి ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. అదే దుఃఖంలో ఉండిపోయి బీపీలు షుగర్లు పెంచుకుంటున్నారు, మరణం దాకా వెళ్ళిపోతున్నారు. వాళ్ళని వెనక్కి తీసుకురా అని తండ్రి మీ మీద జాలిపడి, నా మీద ఎలా జాలిపడ్డాడో, నా మీద ఎలా దయ చూపించాడో, అలా మీ మీద జాలి దయ చూపించి ఈ మాటలు మీ వరకు చేరేలా తండ్రి కృప చూపిస్తున్నాడు. కాబట్టి లోకస్తులమైన ఈ లోక సంబంధమైన వాటి గురించి మీరు చింతపడొద్దు, అస్సలు దుఃఖం వద్దు. నాకు ఇల్లు లేదని రెంట్ కట్టాలి, ప్రతి నెల రెంట్ కట్టాలి, ఏం ఆలోచించొద్దు. ఆ రెంట్ కట్టే దారి తండ్రి చూపిస్తాడు. సొంత ఇల్లు లేకపోవచ్చు, రెంట్ కట్టే పరిస్థితి, ఆ స్థితి అయితే మనకి ఇస్తాడు కదా. కష్టపడి జాబ్కి వెళ్తున్నాను, కష్టపడి సంపాదిస్తున్నాను, రెంట్ కట్టుకుంటున్నాను. ఇక నాకెందుకు భయం? ఇల్లేందుకు నాకు? దేవుడి చిత్తమైతే ఆయనే ఇస్తాడు. దానికోసం నేను బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటే అవసరమా మనకి? మన మైండ్ సెట్ మారాలండి. దేవుడి వైపు చూస్తే తండ్రి మన అవసరాల కల్లే చూస్తాడు. మనం దేవుడి గురించి ఆలోచిస్తే మనకు అవసరతల గురించి ఆయన ఆలోచిస్తాడు. మన పిల్లల గురించి ఆలోచన, మనకి పిల్లలు ఎలా పెరుగుతున్నారు, పిల్లలు నా మాట వినట్లేదు, ఎట్లా? దేవుడి చేతిలో పెట్టండి. అయ్యా ఇదిగో నీ చేతిలో పెడుతున్నా నా పిల్లలు, నా మాట అయితే వినరు, కానీ మీ మాట అయితే ఖచ్చితంగా వింటారు. ఇక పిల్లలు అప్పగించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎట్లా పెరుగుతారు, వాళ్ళు ఎట్లా చేస్తారు, ఇదేం ఆలోచించొద్దు. ఇది అలవాటు చేసుకోమని తండ్రి నేర్పిస్తున్నాడు. నాకు నేర్పించాడండి. ఇప్పుడు నా పిల్లల గురించి నేను పట్టించుకోను. వాళ్లే హోంవర్క్, వాళ్లే స్కూల్ నుంచి వస్తారు, స్కూల్ నుంచి తెస్తాను. ఏమైనా హోంవర్క్ ఉందా అంటారు, కూర్చోబెట్టి రాపిరు, వాళ్లే కూర్చుంటారు, వాళ్లే రాసుకుంటారు, వాళ్లే డ్రాయింగ్ వేసుకుంటారు, వాళ్లే చదువుకుంటారు. నాకు సంబంధం లేదు. ఇంకా ఏదన్నా తెలియని అడిగితే చెప్తాను, అంతే. ఇక వాళ్ళే రేపే పెద్ద అయిన తర్వాత ఏం చదవాలి, ఏ కాలేజీ, ఏ జాబ్, ఏమి ఆలోచించరు. దేవునికి దగ్గర అయితే చాలు. నా బిడ్డలు దేవుల్లో ఉంటే చాలు. ఇక వాళ్ళ భవిష్యత్తు గురించి నాకు ఆలోచన వద్దు. ఇదే మైండ్లో నాకు రోజు ఇదే వచ్చింది. పిల్లలు చూసినప్పుడు నా దేవుడి చేతిలో పెట్టా, ఇక నాకేం బాధ లేదు. ఇంట్లో ఏదైనా గొడవలు వచ్చిందంటే నా దేవుడికి అప్పగించాను. తప్పు నాదైతే శిక్ష నాకే వేస్తాడు. నా తప్పు లేకపోతే వాళ్ళు ఆ తప్పు తెలుసుకునేలా వాళ్ళకి రియలైజ్ అయ్యేలా చేస్తాడు. అని ఒక సమస్య దేవుని చేతిలో పెట్టి దాని గురించి మర్చిపోవాల్సిందే. అప్పుడే కార్యాలు జరుగుతాయి. మనుషుల గురించి ఆలోచించొద్దు, లోకపరంగా ఆలోచించొద్దు. ఈ లోకంలో ఎంత సంపాదించి, ఎంత పెద్ద కంపెనీలో జాబ్ సంపాదించినా, నిన్న ఒక న్యూస్ వచ్చింది, ఒక న్యూస్ చదివాను. ఒక ఆమె పాపం బ్యాంకులో మేనేజర్ అంట, టీమ్ లీడర్ అంట బ్యాంకులో, 26 years 27 years కుర్చీలో కూర్చొని ఉంది. హార్ట్ అటాక్ వచ్చింది పాపం, అక్కడే చనిపోయింది ఆఫీస్లోనే. ఈ లోకపరంగా మనం ఆలోచించి తెచ్చుకున్న ఉద్యోగాలు, మనకు ఆశగా మన కళ్ళు ఎటు పోతే అటు మనం చేసే పనుల వల్ల మనకే నష్టం. అంత డిప్రెషన్, అంత అవసరం లేదు కదా. అందుకే తండ్రిని అడగండి, నాకు ఎంతవరకు కావాలో అంతవరకే ఇవ్వండి అయ్యా, అంతకన్నా ఎక్కువ నాకొద్దు. ఆరోగ్యం పాడు చేసుకుని అంత వద్దయ్యా, నాకు ఎంతవరకు కావాలో అంతవరకు చాలు. మీ నుండి దూరం అవ్వకూడదు, అంతకన్నా నాకు ఇంకేమొద్దు ఈ భూమి మీద అని ఇదే ప్రార్థన మీకు వస్తే అప్పుడు మన ఇంట్లో సమస్యలు పోతాయి.
కాబట్టి ఇలాంటి ధైర్యం మీకు నాకు ఇచ్చిన తండ్రి మీకు కూడా ఇవ్వాలని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకు స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి మీ వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని బలపరుస్తున్న దేవా, ఒకప్పుడు నా తండ్రి నేను కూడా నా ప్రభా ఇదే పరిస్థితిలో ఉన్నాను. లోకస్తుల ప్రేమ గురించి ఆలోచించాను. ఎందుకు నా వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నా మనసు అర్థం చేసుకోవట్లేదు, నా మంచితనాన్ని అర్థం చేసుకోవట్లేదని ఇదే దుఃఖంలో ఇదే ఆలోచనలో ఉండే బీపీ పెంచుకొని బీపీ డౌన్ అయిపోయి ఒక్కో టైంలో ఒక్కోసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితి కూడా తెచ్చుకున్నాను తండ్రి. అప్పుడు మీరు నాతో మాట్లాడారు, ఎందుకమ్మా ఈ లోకస్తుల గురించి ఆలోచించడం, ఈ లోక ఆశల గురించి అవసరాల గురించి ఆలోచించి ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటాం అని మీరు నాతో మాట్లాడారు. అదే ధైర్యాన్ని తండ్రి ఇప్పుడు ఈ మాటలు వింటున్న మీ బిడ్డలకు కూడా అదే ధైర్యాన్ని ఇవ్వండి తండ్రి. మీరుంటే చాలు మా జీవితాల్లో, ఇక మాకు ఏది అక్కర్లేదు, ఎవ్వరు మాకు అవసరం లేదు, ఏ ఆస్తిపాస్తులు మాకొద్దు, మీరుంటే చాలు. మీ కాపుదల్లో మేము ఉంటే చాలు, మీ భద్రతలో మీ చేతిలో మేము ఉంటే చాలు, మా మనసంతా మీ వైపే ఆనుకోవాలి అనే ప్రార్థన మాకు ఇవ్వండి తండ్రి. మా అంతటా మా వల్ల కాదు. అసలు ఎలా ప్రార్థన చేయాలి, దేని గురించి మేము భారంగా ప్రార్థన చేయాలి, దేని గురించి భారంగా అడగాలి తెలియని పరిస్థితుల్లో ఉన్నాం తండ్రి. అదే పరిస్థితిలో నేనున్నప్పుడు నాతో మాట్లాడారు. నాకైతే ఎటువంటి అర్హత లేదయ్యా, ఇప్పుడు మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత కూడా నాకు లేదు. అయినా సరే నా మీద కూడా జాలిపడి ఎలా అడగాలి, వేటి గురించి అడగాలో అది కూడా మీరు నాకు నేర్పించారు. అదే ప్రార్థన ఇప్పుడు ఈ మాటలు వింటున్నా ఎవరైతే నిరుత్సాహంలో ఉన్నారో, ఎవరైతే బాధలో దుఃఖంలో ఉన్నారో వారితో కూడా తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి. ఈ మాటలు వారికి పంపించి మీరే తండ్రి వారితో చెప్పండి. నా మాటలైతే, నా సొంత మాటలైతే వారికి అర్థం కాదు ప్రభువా, మీ మాటలు మీరు చెప్తేనే వారికి అర్థమైంది. ఆ ధైర్యం మీరిస్తేనే వారు ధైర్యం పొందుతారు తండ్రి. ఈ లోకస్తుల కోసం, ఈ లోక మనుషుల కోసం, ఈ లోక ఆస్తిపాస్తుల కోసం ఆలోచించి దుఃఖం తెచ్చుకొని ఆ దుఃఖంలో వెళ్ళిపోయి ఆ దుఃఖం నుంచి మరణం దాకా వెళ్లే పరిస్థితి నా తండ్రి బిడ్డలకు రానివద్దు నా ప్రభా. మరి మీరు చూస్తున్నారు ఎవరు ఆ పరిస్థితిలో ఉన్నారు. ఒక్కసారి వారిని దర్శించండి తండ్రి. దర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పండి. అమ్మా నా గురించి మీరు ఆలోచించండి, ఆ సమస్యలో ఒక లెక్క నా గురించి, నా వైపు, నా దగ్గరికి రండి, నా గురించి ఆలోచించండి, మనుషులకు లోకస్తుల గురించి ఆలోచించద్దు అనే ధైర్యం నా తండ్రి. అలాంటి ప్రార్థన బిడ్డలకు అలవాటు చేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.